చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటైతే క్లియరు, బీజేపీని అటు మీరైనా వాళ్ళైనా ఎవరు నోరు తెరిసి మాట్లాడే పరిస్థితి కేంద్రం గురించి ఇవ్వలేదని మీరు గొంతెత్తి 22 మంది ఎంపీలు మీకు ఇచ్చారు. మీరు ఏ రోజు కూడా వాళ్ళు చేయట్లేదని గట్టిగా విమర్శ. కనీసం చంద్రబాబు గారు 4 ఏళ్లలో పొత్తులో ఉన్నప్పుడు కూడా నా చేతులు కట్టేశారు, నన్ను మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి విమర్శ చేశారు. ఓడిపోయింది చెన్నికల వేరే విషయం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దాని మీద మీరు అసలు ఇప్పటిదాకా గొంతు విప్పట్ల. కేంద్రం నుంచి మరి ఏదైనా మాట్లాడుకుని ఏమైనా తెచ్చుకున్నారో సహాయం, కానీ గట్టిగా విమర్శించి రావాల్సిన ప్రధానమైనటువంటి అంశాల మీద మౌనమే కనపడతా ఉంది వైసీపీ నుంచి. మరి వాళ్ళు రేపు పొద్దున దాన్ని కార్నర్ చేస్తారా, లేదు ఎందుకు వచ్చిందని మీరిద్దరు తిట్టుకోవడం తప్ప కేంద్రం గురించి అడిగే పరిస్థితి ఉండదా? ఏం చెప్తారు సార్? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఉత్తరాంధ్ర పర్యటనలో వచ్చినప్పుడు వారి సమక్షంలోనే ప్రత్యేక హోదా గురించి, విశాఖ ఉక్కు గురించి, విభజన హామీల్లో ఇచ్చినటువంటి వాటి గురించి బలంగా గళమెత్తి మాట్లాడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు పార్లమెంటు సాక్షిగా మా ఎంపీలు వారు పోరాటం చేశారు. కానీ ప్రత్యేక హోదాని చంపినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, వాళ్ళు 2014 నుంచి 19 వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మరచి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో రాజకీయాన్ని పోల్చి మాట్లాడతారు. మళ్ళా బీజేపీ తోటి పొత్తులో ఎందుకున్నారా అంటే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటారు. మీరు గతంలో కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని మీకు తెలిసినప్పుడు ఇవాళ మళ్ళీ ఎందుకు పొత్తులో పోతున్నారని మీరు కూడా వినండి, చెప్పండి. దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీతో సహా. అయితే ఇది కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు. ఇవాళ ఉద్దానం గురించి మీరు తప్పుడు మాటలు మాట్లాడారే. 8,807 గ్రామాలు, 1,98 లక్షల కుటుంబాలు, 6,70,000 జనాభాకి మంచినీటి సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కనీసం హర్షించలేనటువంటి స్థాయిలో మీరుండి ఇవాళ మీరు మాట్లాడుతుంది ఏంటండి, అక్కడ ఎవరు స్టాఫ్ లేరని వారు మాట్లాడారు. 375 మంది సిబ్బందిని ఆల్రెడీ రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా వాళ్ళు తెలంగాణ ఎలక్షన్స్ తోటి పోల్చారండి. తెలంగాణ ఎలక్షన్స్ తోటి పోల్స్తూ గతంలో వైఎస్ఆర్సీపీ గురించి కూడా మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి సందర్భం వేరు, సెంటిమెంట్ వేరు. అయినా కూడా మేము సెంటిమెంట్ సమస్య కాదు. నా చర్చ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు అడిగినా ప్రత్యేక హోదా లేదు బుందేలు కడతారా ప్యాకేజ్ ఉత్తరాంధ్ర రాయలసీమకి అడగటం వల్ల పర్పస్ ఏంటంటే సెంటిమెంట్ జనం కోరుకుంటున్నారా, సెంటిమెంట్ అది అవసరం కాబట్టి అడుగుతారు. విధానంలో ముందుకు వెళ్తున్నాం. అయితే తెలంగాణ ఎలక్షన్స్ తోటి కూడా పోల్చివారు మాట్లాడారు. ఒకవేళ మీరు అదే ఇక్కడ జరగబోతున్న ఏపీలో అంటే మీరు చిత్తుగా ఓడబోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో చిత్తుగా ఓడిపోయారు. తెలుగుదేశం సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రంలో లేదా ఇక్కడ సీమాంధ్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చిత్తుగా ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి పార్లమెంట్ మల్కాజ్గిరిలో 3,30,000 ఓట్ల మెజారిటీని బీఆర్ఎస్ పార్టీ సాధించింది. శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ లాంటి చోట్ల 50,000 నుంచి 80,000 మెజారిటీ సాధించింది. అంటే తెలుగుదేశం సపోర్ట్ చేసిన దగ్గర సీమాంధ్రులు వ్యతిరేకంగా ఓటేశారు కాంగ్రెస్ కి. దాంతో పాటుగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉందంట. ఆ పొత్తు అక్రమ సంబంధం కింద రాజకీయంగా చూశారు కాబట్టి ఇక్కడ 6.5% నుంచి బీజేపీ పార్టీ మాత్రం 14% ఎగబాకింది. జనసేన పార్టీ మాత్రం 100 తోటి పోటీ పడ్డది. హుందాతనం లోపించిందని మీరు మాట్లాడుతున్నారు. 100% మీలో లోపించింది. ఎందుకంటే నువ్వెవరు జగన్ చెప్పులు చూసుకొని కొడతాం, బట్టలు ఇప్పి కడతాం. హుందాతనం లేకుండా మాట్లాడుతుంది మీ నాయకుడు. ఇప్పుడు అంటే సారని గౌరవించే మాట్లాడుతున్నాం కదా మేము. చాలా ప్యాకేజ్ స్టార్ అనేది ఒక రాజకీయ విమర్శ. మ్యారేజ్ స్టార్ అంటాం మరి కొంచెం వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళటం. ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి. కాబట్టి ఆయన చేసుకున్నాడు కాబట్టి గొప్ప వ్యక్తి స్టార్ అంటున్నాం, తప్పే ఉంది. చేసుకున్న వాస్తవమే కదా. రెండోది ప్యాకేజ్ కాదు అంటున్నారు. ఇవాళ వాళ్ళు చేస్తున్న నీచ రాజకీయం ఏంటంటే సార్, జనసేన అధ్యక్షుడిని పక్కన పెట్టుకొని నాదెండ్ల మనోహర్ గారు ఏమంటారు, చంద్రబాబు గారి నాయకత్వంలో మనం పనిచేద్దాం అంటారా? చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి మీరు రాజకీయ పార్టీ
చెప్పింది కదా, అంటే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేయడం కోసం వాళ్ళతో లోపాయకారి ఒప్పందం ప్యాకేజీలు తీసుకొని అంతిమంగా వారు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడని ప్రజలు గమనించారు కాబట్టి తెలంగాణలో అంతిమంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎన్నికల వేడైతే పుంజుకుంటా ఉంది. విమర్శలు ప్రతి విమర్శలు పదునెక్కుతూ ఉన్నాయి. అయితే ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటారు, నిజంగా 5 ఏళ్లలో ప్రజలు ఆశించిన అభివృద్ధి లేకపోతే సంక్షేమం జరిగిందా లేదన్నది రాబోయే 3-4 నెలల్లో ప్రజలు తీర్పివనున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న చంద్రశేఖర్ గారికి, దీపక్ రెడ్డి గారికి, గాది వెంకటేశ్వర గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.